నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమే కాదు, సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా హిందూ ధర్మం మూలాల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమం గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తోంది. అయితే కొంతమంది మత ప్రచారకులు తమ మత గ్రంథాల్లో ఉన్న అంశాలను తెలియజేస్తూనే హిందూ ధర్మ గ్రంథాలని వక్రీకరిస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఒక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నామంటోంది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్. వారికి నేరుగా సవాల్ చేస్తూ కూడా పండిత చర్చకు రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. అయితే అటువైపు నుంచి ఎటువంటి ప్రతిస్పందన సరైన రీతిలో రావడం లేదు. ప్రస్తుతం ఈరోజు మనం చర్చించబోయే అంశం, హిందూ ధర్మ గ్రంథాల్లో మహమ్మద్ అనే పేరుతో అబ్దుస్ సుబాన్ అనే వ్యక్తి ఒక రచన చేశారు. ఆ పుస్తకంలో అనేక అంశాలని పొందుపరుస్తూ హిందూ ధర్మ గ్రంథాల్లో ఈ అంశాలన్నీ ఉన్నాయంటూ వేదాలు ఉపనిషత్తుల్లోని కొన్ని శ్లోకాల్ని ఉటంకిస్తూ, భగవద్గీతలోని కొన్ని శ్లోకాల్ని ఉటంకిస్తూ ఇదంతా కూడా మహమ్మద్కి సంబంధించిన ప్రస్తావనేనంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నామని, అందులో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి చర్చకు తాము సిద్ధమని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతోంది. ఏ అంశాలని ఖండిస్తున్నారు, ఎందుకు ఖండిస్తున్నారు అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అధికార ప్రతినిధులు శ్రీ పాతూరి రాధాకృష్ణరావు గారు, అదేవిధంగా శ్రీ ఉమాశంకర సిద్ధాంతి గారు. మరియు ఇదే అంశం గురించి మాట్లాడడానికి మన చర్చకు వచ్చారు రసాయన శాస్త్ర వైజ్ఞానికులు, ధర్మ సంరక్షణ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి, సంస్కృత భాష శ్రీ రామనారాయణ గారు. నమస్కారం రామనారాయణ గారు, పాతూరి రాధాకృష్ణరావు గారు, ఉమాశంకర సిద్ధాంతి గారు. చర్చకు స్వాగతం. ముందుగా ఉమాశంకర సిద్ధాంతి గారు, హిందూ ధర్మ గ్రంథాల్లో మహమ్మద్ అనే పుస్తకం, ఈ పుస్తకంలో కొన్ని అంశాల గురించి మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడాం. కాకపోతే ఎక్కడైనా సరే హిందూ ధర్మ గ్రంథాల్లో ఎక్కడైనా మహమ్మద్కి సంబంధించిన ప్రస్తావన కానీ, అల్లా గురించిన ప్రస్తావన కానీ, లేకపోతే ఇస్లాం గురించిన ప్రస్తావన కానీ ఉందా? ఇటువంటి ప్రస్తావన ఎక్కడా లేదండి, ఖచ్చితంగా మనం చెప్పచ్చు. వారి వ్యాఖ్యానాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వారు ముందు మాటలో రాశారు ఒకటి. ముందు మాటలో మీరు అన్నట్టుగానే హిందూ ధర్మ గ్రంథాల్లో మహమ్మద్ గురించి అనేకమైన వివరణలు ఉన్నాయి అంటూ రాసుకుంటూ వచ్చారు ఒకటి. ఇది చాలా మనం గతంలో అనేక సార్లు చెప్పాము. ఇది చాలా పొరపాటు చేస్తున్నారు వీళ్ళు. అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు చేస్తున్నారు అంటే నాకైతే 2-3 కారణాలు తోస్తున్నాయి. మొట్టమొదటిది, వాళ్ళకి వాళ్ళ మత గ్రంథాలపైన, వాళ్ళు దేవుళ్ళపైన విశ్వాసం పూర్తిగా కోల్పోతున్నారా ప్రశ్నిస్తున్నాను నేను వాళ్ళని. రెండోది, మీ గ్రంథాల్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని మీరు గ్రహిస్తున్నారా? మూడోది, శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ హిందూ ధర్మము, దానిలోని వైశిష్ట్యము, దానిలో చెప్పబడినటువంటి విషయాలు అనేకమైనటువంటివి రుజువులు కాబడతాయి. మిగతా ధర్మాలన్నీ కూడా ప్లాస్టిక్ కప్పుల్లాగా విరిగిపోతాయి అని స్వామి వివేకానంద వారు చెప్పారు. కాబట్టి అది ఇప్పటికే గ్రహించి ఇటువంటి కుట్రపూరితమైన, మోసపూరితమైన కార్యక్రమాలు మనం చాలాసార్లు అనుకున్నాము. ఇది కూడా అందులోంటి ఖచ్చితంగా ఒక భాగమే. రైట్. పాతూరి రాధాకృష్ణరావు గారు, వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడైనా మహమ్మద్కి సంబంధించిన ప్రస్తావన, అల్లాహ్కు సంబంధించిన ప్రస్తావన ఉందా? ఏ శ్లోకంలో అయినా సరే. మనం గతంలో ఎపిసోడ్లో కూడా మాట్లాడాం. మోహ మధాంతకారం అన్న మాట వచ్చినప్పుడు మొహమ్మద్ అంటూ ప్రస్తావన జరిగింది. స్పెసిఫిక్గా ప్రతి అంశాన్ని ఖండిస్తూనే వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రచారం అయితే ఆగట్లేదు. వాళ్ళ ప్రచారం కొనసాగుతూనే ఉంది. కొత్తగా పుస్తకాలు ప్రింట్ అవుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంది. ఏంటది? వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ మహమ్మద్ ప్రస్తావన కానీ, అల్లాహకు సంబంధించిన ప్రస్తావన కానీ మీరు భూతద్దం వేసినా ఎక్కడా కూడా దొరకదు అని ఎందుకు ఇంత నిశ్చయంగా చెప్తున్నాను అంటే, అందులో లేదు కనుక, వాటిని అధ్యయనం చేశాం కనుక ఇది కాదు అని చెప్పి చాలా సుస్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు, ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని, ఒక్కొక్క సందర్భాన్ని తీసుకుని, ఒక్కొక్క ఎపిసోడ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పూర్వాపర జ్ఞానం లేదు సరికదా, ఆ మంత్రాన్ని కూడా తప్పుగా రాసి, అలాగే ఆ మంత్రంలో కూడా కొంత భాగమే రాసి, దాన్ని కొంత దాచి, ఇట్లా తప్పుడు మార్గాలతోటి దాన్ని వ్యాఖ్యానం చేస్తూ వాళ్ళ దానికి అన్వయించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు తప్ప ఎక్కడా కూడా వారు దానికి సక్సెస్ అవ్వలేదు. విఫల ప్రయత్నమే వాళ్ళు చేసేదంతా కూడా. కనుక ఇది ఖండితంగా మనం చెప్పవచ్చు. వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడా కూడా మనకి అల్లా ప్రస్తావన కానీ లేదా మహమ్మద్ ప్రస్తావన కానీ లేనే లేదు. ఓకే.
రైట్, రామనారాయణ గారు, దైవ భావన ఉపనిషత్తులు, పురాణాలు, గీతోపదేశాల్లో అంటూ ఒక అధ్యాయంలో కొన్ని భగవద్గీత శ్లోకాల్ని కూడా ఆయన కోట్ చేశారు. భగవద్గీత శ్లోకాలని కోట్ చేస్తూ ఇస్లాంకి అన్వయించే ప్రయత్నం జరిగినట్టుగా కనబడుతోంది. ఇది సమంజసమేనా? ఇది నిజంగా ఆ సారూప్యత భగవద్గీతలోని ఆ శ్లోకాల్లో కనిపిస్తోందా? లేదండి. అసలు వాళ్ళు ఇచ్చిన రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో శ్లోకాలు, వాటికి వారు చెప్పిన అర్థానికి ఎటువంటి సామ్యం లేదు, ఎటువంటి అన్వయం లేదు, ఎటువంటి పొత్తు కుదరదు. ఉదాహరణకి వారు 3వ అధ్యాయం 16వ శ్లోకం అన్నారు, ఏవం ప్రవర్తితం చక్రం నామవర్తయతీహ యః అఘాయురింద్రియరామో మోఘం పార్థ స జీవతి అన్నారు. ఆ శ్లోకానికి వారు చెప్పిన అర్థం ఏంటి? ఆయన అత్యంత ప్రియమైన వాడు, ఆయన మన నుండి సుదూరంగా ఉంటాడు, అతి సమీపంగానూ ఉంటాడు ఒకే సమయంలో అని చెప్పి వాళ్ళు అర్థం ఇచ్చారు. అటువంటి అర్థం ఈ శ్లోకానికి రానే రాదు. ఓకే, ఆ శ్లోకంలో చెప్పిన అర్థం ఏంటి? ఈ సృష్టి చక్రమునకు అనుసరించి ఎవరైతే ధర్మ కార్యాలను ఆచరించకుండా ఉంటారో అతను పాపి అని, అతను ఈ సృష్టిలో పాపి అని పిలువబడతాడని మాత్రమే చెప్పి ఉంది. దీనికి దానికి ఎక్కడ పోలికే ఉందండి? ఓకే, అసలు దీనికి సంబంధమే లేదు. వీళ్ళు చేసిందంటే ఏంటంటే ఒక కుతంత్రం. ఎలాగైనా సరే వాళ్ళ భావనలను తీసుకువచ్చి అక్కడెక్కడో మోకాలకి మెదడుకి ముడిపెట్టేటట్టుగా తీసుకువచ్చి దాన్ని అన్వయం చేకూర్చాలి, వాళ్ళ గ్రంథానికి ఒక ఉన్నతత్వం స్థాపించాలి అనే ఒక ఉద్దేశంతో చేసినట్లుగా ఉంది. ఏదో ఒక ప్రయోజనం చూసి జనాన్ని మభ్యపెట్టి వాళ్ళ గ్రంథాన్ని ఉత్తమ గ్రంథంగా వాళ్ళు పెంపొందించుకుంటారో లేదా చెప్పుకుంటారో దానికోసం చేసినట్లుగా ఉంది. ఓకే, రైట్. ఉమాశంకర్ సిద్ధాంతి గారు, ఇందులోనే ముందు మాటలో మా మాట అంటూ ఆయన రాసిన అంశమే, గీత మొదలగు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన గ్రంథాలు, గీత మొదలగు గ్రంథాలను భారతీయ సమాజం దైవిక గ్రంథాలుగా స్వీకరిస్తుంది. కానీ ఆ గ్రంథాల్లోనే దేవుని ఏకత్వం, తౌహీద్ గురించి, పరలోకం, అఖీరత్ గురించి, ఇంకా అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ గురించి ఎంతో స్పష్టమైన వివరణ ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన చెప్పిన ఆ 3 అంశాలు, ఏకత్వం, తౌహీద్ కానీ, అఖీరత్ కానీ, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ప్రస్తావన కానీ కనిపించలేదు అనేది మీరు చెప్తున్న అంశం. ఆయన ముందు మాటలో మాత్రం అది స్పష్టంగా రాశారు. రాయడానికి వారికి స్వేచ్ఛ ఉంది, రాశారు, వచ్చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సరైనది అనేటటువంటిది చర్చకు వచ్చినప్పుడు మాత్రమే తేలుతుంది. ఇప్పుడు దీని ప్రకారము పరలోకము అన్నారు, ఇహలోకము, పరలోకము. వీళ్ళకి ఎంతసేపటికి ఇది, ఎందుకంటే ఈ బైబిల్లోని పాత నిబంధనల మొత్తము సెట్ కూడా వీరు యాజ్ ఇట్ ఈజ్గా వీరు అడాప్ట్ చేసుకున్నారు ముస్లిమ్స్. కాబట్టి అందులో ఏదైతే ఉన్నదో దాని గురించే వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇహలోకము, పరలోకము. కాకపోతే ఇస్లాంలో ఇంకొంచెం ముందుకెళ్ళి పరలోకం అనే దాంట్లో స్వర్గము అనేటువంటిది ఒకటి సృష్టించారు. ఈ స్వర్గాలు అనేక రకాలు ఉన్నాయి, ఒక 100 రకాల స్వర్గాలు. అంటే జిహాద్ చేసిన వాడికి అత్యున్నతమైనటువంటి స్వర్గము, ఇట్లా అనేక రకాలు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మన ఆలోచన పద్ధతి వేరు. మనకి స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా తాత్కాలికాలు మనం చెప్పేది. వాళ్ళ దృష్టిలో ఇవి శాశ్వతాలు. నరకానికి వెళ్ళిన వాడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు, స్వర్గానికి వెళ్ళిన వాడు శాశ్వతంగా అక్కడే ఉంటాడు. అంతిమ దినం అనేది ఒకటి వస్తుంది. ఈ 3 వాళ్ళు సెటిల్ చేసుకున్నటువంటి విషయాలు. కానీ మనది చక్రము, వారు చెప్పినట్టు సృష్టి తిరుగుతూ ఉంటుంది, పునర్జన్మ సిద్ధాంతం. వీటన్నిటి ఆధారంగా మనం మాట్లాడుతున్నాము. కాబట్టి మీరు ఎంత పుణ్యం చేసుకున్నా కూడా పుణ్యం ఖర్చు అయితే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు. కాబట్టి మోక్ష మార్గాన్ని మనం ఎన్నుకోవాలి అని మనం ప్రతి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి వీరు చెప్పినటువంటి ఇక్కడ ఇవేవి కూడా అక్కడ మనకి సరిపడవు. అంతిమ ప్రవక్త అన్నటువంటిది ఈ కాన్సెప్ట్ ఎక్కడా లేదు మన దగ్గర. ఎందుకంటే మానవ జాతి ఉన్ననాళ్ళు కూడా ధర్మం అనేటువంటిది నడిపించబడాలి. కాబట్టి ధర్మం చుట్టూ, సత్యం చుట్టూ మనం తిరుగుతుంది. కాబట్టి ప్రవక్తలు అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. అది గీతలో కూడా మనకు వేరే సందర్భంలో పరిత్రాణాయ సాధూనాం అన్న శ్లోకం మనకి చెప్తుంది. అంటే ఇన్ని విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా ఉంటే ఉన్నాడు 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 అని చెప్తే గోబెల్స్ ప్రచారం మాదిరి ఉండడు. లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు? లేడు. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు చెప్తే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళ గ్రంథాలకు పరిమితమైనటువంటి అంశాలు మాత్రమే. మన గ్రంథాల్లో ఎక్కడా మచ్చుకు కానీ కనపడవు. ఇది కేవలం ప్రచారం కోసం వాళ్ళు వేసుకున్నారు.
ఓకే, రైట్. పాతూరు రాధాకృష్ణరావు గారు, ఇప్పుడు ఇందులోనే ఒక దైవ భావన, ఉపనిషత్తులు, పురాణాలు, గీతోపదేశాల్లో అంటూ ఆయన రాసిన అధ్యాయంలోనే ఒక అంశం, ఆధ్యాత్మిక చరిత్రలో గురు పూజ ప్రారంభమై గురువు బ్రహ్మగా, గురువు విష్ణువుగా, గురువు దేవుడు పరమేశ్వరునిగా మారిన దుర్దశ నుండి ధర్మ గురువులు సాధారణ మానవుల ఆరాధన కోసం విగ్రహ పూజకు అనుమతిచ్చారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ అంశంలో దుర్దశ అన్న మాటను ఆయన ఉపయోగించడం జరిగింది. దీన్ని అభ్యంతరంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చూస్తుందా? ఎందుకు? తప్పకుండా, ఎందుకంటే ఇది పూర్తిగా అభ్యంతరకరమే. అక్కడ హిందూ ధర్మంలో గురువు గురించి ఏం చెప్పింది అనేది ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కావాలి. గురువుని భగవత్ స్వరూపుడు లేదా ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవము ఇచ్చేటటువంటి విధానం మనకు ఉన్నది. గురువుని ఎందుకు గౌరవిస్తారంటే గురువులకు గురువు అయినటువంటి పరమ గురువు అయినటువంటి భగవంతుడిని చూపించే మార్గాన్ని చూపించాడు కనుక ఈయనకి ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. ఈ విషయాన్ని మనకు శాస్త్రాల్లో కానీ సంతులు కానీ అది చెప్పడం జరిగింది. కనుక ఆధ్యాత్మిక విద్యను బోధించి అక్షర స్వరూపుడైనటువంటి భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఏర్పరిచినటువంటి గురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అలాగే భగవంతునికి కూడా గురువు అనే పేరు ఉన్నది, గురువులకు గురువు. యోగ దర్శనంలో మనకి పతంజలి మహర్షి యోగ దర్శనంలో కూడా చూసుకున్నట్టయితే సపూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్, ఆయన అనాది నుంచి ఉన్నవాడు, కాలాల చేత బాధితుడు కాదు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ఆయనకు వర్తించదు, ఎందుకని ఎల్ల కాలాల్లోనూ ఉంటాడు కనుక. తస్య వాచక ప్రణవ, ఆ గురువులకు గురువు అయినటువంటి పరమేశ్వరుని యొక్క నామం ఏమిటంటే ఓంకారము. తజ్జప తదర్థ భావనం, ఆ నామాన్ని జపిస్తూ దాని అర్థాన్ని చేస్తూ మీరు ధ్యానం చేయండి, యోగాభ్యాసం చేయండి అని ఇటువంటి విధానం ఉంది మనకి. కనుక ఇక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే విశేషార్థంలో చెప్పినప్పుడేమో అది పరమేశ్వరుడికి సృష్టికర్తకి వర్తిస్తుంది. సామాన్య అర్థంలో చెప్పినప్పుడు ఏమిటంటే గురువుని మనం అత్యంత విధిగా గౌరవించాలి అనే అర్థంలో వస్తుంది తప్ప అది దుర్దశ కాదు. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఏంటంటే విగ్రహారాధన కూడా దుర్దశ అని అన్నారు. ఎందుకంటే స్థాయి భేదం ఉంటుంది వ్యక్తుల్లో, జ్ఞానస్థితిలో కానీ లేదు వారు ఉన్నటువంటి అనేక విధాల్లో కూడా తేడా ఉంటుంది. గ్రహణ శక్తిలో కానీ ఇవన్నీ కూడా అధ్యయనం అవకాశాల్లో కానీ లేదా అధ్యయనం చేసిన వాళ్ళకి అది అలవాటు కాకపోవడం వల్ల కానీ. అందుకోసం ఏంటంటే ఎట్లయితే గురువులు మనకు విద్యను బోధిస్తే వాళ్ళని గౌరవిస్తున్నామో ఆ గురువులుగా చేసుకుని ఒక గుర్తుని పెట్టుకుని ఆ గుర్తుని ప్రేరణగా మనకి ఒక లోగో కానీ సింబల్ కానీ ఒక చిహ్నం కానీ ఐకాన్ కానీ జనరల్గా మనం పెట్టుకుంటూ ఉంటాం సంస్థలకు కానీ. ఇది భారతదేశానికి వచ్చినట్టే భారతీయ జెండా, జాతీయ జెండాని మనం పెట్టుకుని దాని ద్వారా ప్రేరణ పొందుతాం మనం. ఆ రంగులకు కూడా కొన్ని ఆ విధానాలు, ఆ భావాలు చెప్పి ఆ విధంగా గుర్తు కోసం, గురి కోసం పెట్టుకున్నవే ఈ విగ్రహారాధన. అది సామాన్య మనుషులకి ఏంటంటే ఈ హయ్యర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పినా వాళ్ళకి అర్థం కావు అనే ఉద్దేశంతో వాళ్ళను కూడా అక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పరచడం జరిగింది. ఓకే, ఇంకోటి ఏమిటంటే మనం అనుకునే ఆ విగ్రహారం దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ ఈ వేదము, నిరాకారత్వము, సర్వవ్యాపకత్వము, ఏకేశ్వర తత్వము ఇవన్నీ కూడా అక్కడ బోధింపబడతాయి, రక్షింపబడతాయి. ఓకే, అవి ఒక విద్యా కేంద్రాలుగా వెలుసిల్లుతాయి. వాళ్ళ యోగ్యత అర్హతను బట్టి పామరుడి నుంచి పండితుడి వరకు కూడా అక్కడ వాళ్ళకి తగిన ఆదరణ, వారి విద్యకు ఒక వేదిక కూడా కల్పించబడతాయి. ఇంత విధానంతో ఇవి రామనారాయణ గారు, వేదాలు స్పష్టంగా విగ్రహారాధనను ఆమోదించలేదు, కానీ విగ్రహారాధన ఈ దేశంలో యథేచ్ఛగా కొనసాగుతోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విగ్రహారాధన యథేచ్ఛగా కొనసాగుతోంది అన్న మాటని ఆయన వాడడం జరిగింది. కాబట్టి విగ్రహం అంటే అర్థం ఏంటి? విగ్రహం అనేది సంస్కృత పదం అనేది అందరికీ తెలుసు. విగ్రహం అంటే ఏదో ఒక చిహ్నం, ఏదో ఒక సాధనం, దాని ద్వారా మనం ధ్యానించి భగవంతుని స్వరూపాన్ని, భగవంతుని తెలుసుకునేందుకు ఒక మార్గం అనేది ఒక అనుకోవచ్చు. శబ్దరూపంగా చూస్తే విశేషతయా గృహ్ణాతి ఇది విగ్రహ అంటే విశేషణంగా నీ మనస్సును నిలిపేందుకు ఒక చిహ్నం, ఒక గుర్తు, నీ మనస్సుని ఏదైతే ఆకర్షిస్తుందో అది విగ్రహం అని చెప్పారు. సాధారణ జనుల నుంచి పండితుల వరకు వారి వారి స్థాయిలో వారి ఇమాజినేషన్ తగ్గట్టుగా వారికి బోధించి వారి భగవత్ సామీప్యాన్ని కల్పించడం కోసం ఇదొక సాధనం.
అందుకని అసలు విగ్రహారాధన వీళ్ళు ఆమోదించలేదని అంటున్నారు. బాగానే ఉంది. అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా విగ్రహారాధన. వాళ్ళు కాబా చుట్టూ 7 సార్లు తిరుగుతున్నారు. అది కూడా విగ్రహారాధనే కదా. వాళ్ళకి ఈ చంద్రుడు బొమ్మ, నక్షత్ర బొమ్మ అన్నీ ఉన్నాయి, జెండాలు ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తులే కదా. అవన్నీ కూడా విగ్రహారాధనకి సాధనములే కదా. అవి కూడా విగ్రహారాధనే అనవచ్చును మనం. అయితే ఈ విగ్రహారాధన అనేది వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. దీనిలో అసలు ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి శంక లేదు. ఓకే, సిద్ధాంతి గారు, విగ్రహారాధన అనే మాటనే ఇప్పుడు కొంతమంది అయితే సృష్టిని పూజించడం కాదు, సృష్టికర్తను విస్మరించి సృష్టిని పూజించడం తగదు అనే కోణంలో మాట్లాడుతూ అందులో విగ్రహాలు లేకపోతే గోమాత అన్ని అంశాల్ని వాళ్ళు హిందూ ధర్మాన్ని మాత్రమే వేలెత్తి చూపే ప్రయత్నం చాలా సందర్భాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది కేవలం హిందూ ధర్మం. ఇందాక సార్ అన్నట్టుగా కాబా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు కదా అంటున్నారు. అంటే హిందూ ధర్మం చెప్పిన విధానం ఏంటి, దీనికి అర్థం ఏంటి, భావం ఏంటి, ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఎలా అన్వయిస్తున్నారు? దీంట్లో మీరు మొదట సృష్టికర్తని పూజించాలి, ఆయన చేసినటువంటి సృష్టిని కాదు అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు చాలా విరివిగా నడుస్తున్నది. ఇది వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక సిద్ధాంతం అనుకోవచ్చు. లేదా ఇది కూడా కుట్రపూరితంగా హిందువుల నుంచి మత మార్పిడి విధానానికి అనుసరించడానికి ఒక సాధనము, ఒక పనిముట్టుగా వాడుకుంటూ ఉండొచ్చు. దీని వెనకాల గత ఎపిసోడ్లలో కూడా మనం చెప్పుకున్నామండి, ఒక సాంస్కృతిక పృష్ఠభూమి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీన్ని విడిచిపెడితే ఈ గ్రంథాల్లో విషయాలు మీకేమీ అర్థం కావు. మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం ఇది. అయితే దీంట్లో ఏమిటి అంటే సృష్టికర్త, సృష్టి విడివిడిగా మనం చూడటం లేదు. ఎందుకంటే భగవద్గీతలో అన్ని చోట్ల కూడా మనకు దేవుడు సర్వవ్యాపకుడు ఇటువంటి అనేక గుణాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సృష్టిలోనూ ఉంటాడు, సృష్టికర్తగాను ఉంటాడు, దేనికి అంటుకోడు. ఇది మన యొక్క కాన్సెప్ట్. ఇది అటువంటప్పుడు మనము సృష్టిని పూజించడంలో తప్పేంటి, ఈ ప్రశ్న మనము వాళ్ళని అడగాలి. మనం ఇప్పుడు పూజించేవని సృష్టిలోని భాగాలు. మరి విగ్రహారాధనకు వచ్చినప్పుడు వారు ఏమంటారంటే, మీరు రాతి బొమ్మలను పూజ చేస్తున్నారు. ఇది మెయిన్ వాళ్ళు మన మీద చేసేటటువంటి అటాక్. మీకు అది రాతి బొమ్మగా ఎందుకు కనపడుతుంది? మళ్ళీ దాని గురించినటువంటి అవగాహన మనకు రావాలి. మీకు అది రాతి బొమ్మ మాత్రమే, మాకది ఏ విధంగా తయారైంది? దైవం. ఒక విగ్రహం రావాలంటే, ఒక గుడి నిర్మాణం కావాలంటే దానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. దానికి ఆగమశాస్త్ర పద్ధతులు ఉన్నాయి. గుడి ఏ విధంగా కట్టాలి, ఎంత ఎత్తు ఉండాలి, మీరు మూల విరాట్ని ఎంత ఎత్తుకు పెడతారు, ధ్వజస్తంభం దానికి తగ్గట్టుగా ఎట్లా ఉండాలి, ఎన్ని ప్రాకారాలు ఉండాలి, ఈ విధంగా వీటి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు ప్రతిష్టకు సంబంధించి అన్నీ ఉన్నాయి. మీరు ప్రతిష్ట అనేది కూడా మీరు తీసుకొచ్చారు. మంత్రము, యంత్రము, తంత్రం, ఈ 3 కలిపితేనే ప్రతిష్ట అవుతుంది. ఒక శిల్పి చేతిలోకి ఆ శిల వెళ్ళినప్పుడు అతను ఏ దేవతనైతే దాని మీద చెక్కాలనుకుంటాడో ఆ దేవతా స్వరూపానికి ఒక మూల శ్లోకం ఉంటుంది, దానిలో వివరణ ఉంటుంది, దాని ప్రకారము దాన్ని చెక్కుతాడు. ఒక సందర్భంలో ఒక స్థపతి గారు చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు ఇంత విగ్రహాన్ని ఎట్లా చెక్కగలుగుతారంటే, మేము దానికి ప్రార్థన చేసి పూజ చేస్తాం, మా చేతిలోకి వచ్చేటప్పటికి అది శిల కాదు, మైనపు ముద్ద. అంటే అంత బలం ఉన్నది మంత్రంలో. దేవతకు సంబంధించినటువంటి మంత్రము కొన్ని లక్షల సార్లు ఒక్కొక్క దేవతకు ఎన్ని లక్షలు అనేటువంటిది నిర్దేశింపబడిన దాని ప్రకారము జపం చేస్తారు. ఒక రాగి రేకు ప్రతిష్ట, దాంట్లో ఈ జలం పోస్తారు. అంటే ఇది శక్తిని నిక్షిప్తం చేయడం. అందుకని మనకి దేవాలయాలు అనేటువంటివి శక్తి కేంద్రాలు. మొదలు పెట్టడానికి శక్తి కేంద్రాలు. అందుకనే మనకి అష్టాదశ శక్తులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఏమిటి జరుగుతుంది? అక్కడ విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది. మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తారు, హిందువు విగ్రహాన్ని ఒక దేవతగా చూస్తాడు.
నేను తిరుపతికి వెళ్ళాను, అక్కడ విగ్రహంలో నేను వెంకటేశ్వర స్వామిని చూస్తాను. అవును, కరెక్టే. ఏమండి, భావనకు సంబంధించిన అంశం అది. చాలా భావన గొప్ప భావనకు అనేటువంటిది సంబంధించిన- చాలా చాలా ఇది. అవును. ఈ భావన అనేటువంటిది ఒకటి. తర్వాత మిగిలింది తంత్రం, మూడోది. ఈ తంత్రం అంటే ఏమిటి? రోజు ఈ శక్తి నిక్షేపణ అయిన తర్వాత రోజు కూడా దీన్ని మళ్ళీ మళ్ళీ మనము రిపీట్ చేస్తూ దానికి శక్తిని పరిపుష్టం చేస్తూ ఉండాలి. కాబట్టి ఏ రకమైన పూజలు చేయాలి? ఓకే. నిత్య పూజలు ఏవి? వారోత్సవాలు ఏంటి? పక్షోత్సవాలు ఏమిటి? ఇట్లా వరుసగా మనకి ఆయనోత్సవాలు ఏంటి, మాసోత్సవాలు ఏంటి, బ్రహ్మోత్సవాలు ఏంటి, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం, వీటన్నిటినీ ఏమిటంటే మధ్యలో వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము సరిదిద్దుకుంటూ ఆ శక్తి కేంద్రాలుగా వాటిని వాడుకుంటాం. సమస్త విద్యలకు అక్కడ ఆలవాలం. భారతీయ సంస్కృతికే ఒక చిహ్నంగా నిలబడి. ఎస్ రాధాకృష్ణరావు గారు, చివరిగా ఇప్పుడు మనం చాలా ఎపిసోడ్స్ నుంచి కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ పదే పదే మేము సవాల్ విసురుతున్నాము, మీరు పండిత చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రచారం ఆగట్లేదు. ఇక్కడ ఏ అంశమైనా సరే తమ మత గ్రంథాలకు సంబంధించిన అంశాలని హిందూ ధర్మ గ్రంథాల్లో వెతికే ప్రక్రియ లేదా ఇక్కడ ఉన్నాయని చెప్పే ప్రక్రియ ఆగాలంటే ఏం జరగాలి? సామాన్యులకు మీరు ఏం చెప్తారు? ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఆగాలి అని అంటే ముందు వాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా వచ్చి చెప్పారో ఇది తప్పు అని మొట్టమొదట ఖండించాలి వాళ్ళు, మన వాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడున్న విధానానికి వారు చెప్పినటువంటి వాళ్ళ ధర్మ గ్రంథాలను ఏవైతే ఉన్నాయో ఆ చెప్పిన విధానానికి హస్త్యమశకాంతర భేదం ఉన్నది. జన్మ పునర్జన్మ సిద్ధాంతంలో కానీ లేదా సృష్టి స్థితి ప్రళయాలలో కానీ లేదా కర్మ సిద్ధాంతంలో కానీ ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అవుట్ రైట్గా వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళు అబద్ధం చెప్పడానికి వేరే కుట్ర ఉద్దేశంతో వచ్చారు, ఇది తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు అని నిర్ద్వందంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పండితులను కూడా మనం కన్సల్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడే చెప్తున్నాం, వీళ్ళు చూడండి, భాగవత పురాణం అని ఉన్నది. ఇందులో మట్టి రాతి విగ్రహాలు దేవుళ్ళు కాలేరు అని ఇచ్చాడు. ఈ రిఫరెన్స్ కూడా ఏమి ఇచ్చాడంటే మరి 60 వాళ్ళు అందరం కుడి నుంచి ఎడంతో మొదలుపెట్టి కుడివైపుకి మనం వస్తాం. మరి దీని రిఫరెన్స్ కూడా ఏం చేశాడంటే దీన్ని తిరగేసి ఇచ్చాడు. అంటే తిరగామరగానే మరి అంటూ ఉంటారు. అది 10వ అధ్యాయం భాగవతం 10వ స్కందం 84వ అధ్యాయం 11వ మంత్రం అని ఇవ్వాలి. కానీ చూడండి మీరు అక్కడ రివర్స్లో ఇచ్చాడు. పోనీ అది ఒక్కటే ఒకవేళ అచ్చుతప్పేమో అని అనుకోవచ్చు. బృహదారణ్యక ఉపనిషత్తు ఉన్నది, అది 1వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 10వ గద్యం. ఓకే, దీన్ని కూడా రివర్స్ చేసి ఇచ్చాడు. ఓకే, అంటే విషయం చిన్నదే అని అనుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఆది యందు పరమేశ్వరుడు ఉండెను అంటున్నాడు. అసలు ఆది అనే పదం వాడకూడదయ్యా స్వామి నీకు, ఇది చాలా పొరపాటు. మీకు ఆది యందు వాక్యం ఉండెను, ఇన్ ది బిగినింగ్ అని మీరు రాస్తారు. ఇది సనాతన సంప్రదాయం కనుక అనాది అని చెప్తారు ఇక్కడ ఎప్పుడు కూడా. ఆది అనే పదం అది వాడకూడదు భగవంతునికి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయనకి ఆది సృష్టికి లేదు, భగవంతునికి కూడా లేదు. అందులో దీన్ని ఉదాహరించాడు చూడండి. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆది యందు పరమేశ్వరుడు ఒక్కడే ఉండెను ఉంది. అక్కడ అసలు విషయం ఏంటంటే బ్రహ్మవా ఇదం అగ్ర ఆసీత్ అని ప్రారంభమవుతుంది. బ్రహ్మ సృష్టికి పూర్వము నుండి ఉండెను అని దాని అర్థం. ఓకే, అగ్ర అనే అర్థానికి ఏంటంటే మనం ఏదైతే మనం చెప్తున్నామో దానికి ముందు నుండి అని వస్తుంది. ఓకే, ఈ అగ్రణి ఇది అగ్ని అని భగవంతుని కూడా పేరున్నది. కనుక బ్రహ్మ అగ్రం అంటే సృష్టికి పూర్వం నుండి ఉండేను అని ఉన్నది. ఓకే, ఇది ఒక విచిత్రం. అలాగే ఈ మట్టి రాతి విగ్రహాలు అన్నారు కదా, అంటే ఇది ఒక్కొక్కటి చేయాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ అవుతుంది. అవును, కరెక్ట్. నారదుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వారు భాగవతం లేదనమాట, మహాపురుషుల దర్శనం వలన మనం ఈ విగ్రహాలని వాటిని పూజించిన దానికంటే త్వరగా ఫలితాలు వస్తాయి. ఓకే, ఈ విగ్రహాల పూజ ఇవన్నీ కూడా చాలా కాలాంతరంలో సమయం పడుతుంది, కాలాతీతం అవుతుంది. నారద మహర్షి అటువంటి పుణ్యాత్ముల యొక్క సంగమం వలన తొందరగా మనం తరిస్తాము అని చెప్పారు. అది వదిలేసేసి ఈ మట్టి రాతి విగ్రహాలు ఇవి మనకి లేవు అని చెప్పేశాడు. అది వసుదేవుణ్ణి
శ్రీకృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి అధ్వరము యజ్ఞం చేయటానికి మహర్షులంతా కూడా వచ్చి వాళ్ళు యజ్ఞాలు చేపిస్తారు. ఇంత విషయాన్ని వదిలిపెట్టేశాడు ఈయన. మరి ఆ యజ్ఞాలు విషయం వదిలేసి అవసరమైన వరకు మాత్రమే తీసుకొని దాన్ని సెన్సార్ చేసేసి కరెక్ట్ కింద శ్లోకం ఈయన 11వ శ్లోకం చెప్పాడు. 10వ శ్లోకం 11వ శ్లోకం రెండు కూడా చదువుకోవాలి. రైట్ సార్. చదువుకుంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాతూరు రాధాకృష్ణరావు గారు, రామనారాయణ గారు అండ్ ఉమాశంకర్ సిద్ధాంతి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదా, అది ఏ మత గ్రంథమైనా ఏదైనా సరే అందులో చెప్పింది చెప్పినట్టు ఆచరించాలనేదే మా ఆకాంక్ష కూడా. అయితే దాంట్లో ఉన్న అంశాలని, హిందూ ధర్మ గ్రంథాలని కోట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న పూర్తి వివరణని తీసుకోకుండా అవసరమైన మేరకు కట్ చేసి సెన్సార్ చేసి ఏది అవసరమో దానికి మళ్ళీ వక్రభాష్యం చెబుతూ ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందేననేది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెప్తున్న అంశం. ఈ పుస్తకం మాత్రమే కాదు, ఇలా అనేక పుస్తకాలు అనేక రకాలైన కరపత్రాల రూపంలో కావచ్చు, అనేక రకాలైన వ్యాఖ్యానాల రూపంలో కావచ్చు, ప్రసంగాల రూపంలో కావచ్చు, ఇటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా సరే హిందూ ధర్మ గ్రంథాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న వాళ్లకు చెప్పాల్సిన సమాధానం ఒకటే. హిందూ ధర్మ గ్రంథాల్లో మీ మతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే హిందూ ధర్మమే ఉత్కృష్టమైంది కదా, మీరే హిందుత్వంలో కొనసాగొచ్చు కదా, మీరే హిందుత్వంలోకి రావచ్చు కదా అని మీరు ప్రశ్నించిన రోజు, సామాన్యుడు ప్రశ్నించిన రోజు ఈ ప్రచారం మానుకోవడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.